ఓకే ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ మనం చాప్టర్ చూస్తున్నాం ఇప్పుడు అందులో భాగంగా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం. 5780కి ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అని అడిగిండు. ఇవరిదాకా మనం బిఫోర్ క్లాస్లో ఏం చేసినాం, ఏ సంఖ్యను తీసివేసినా ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అది పర్ఫెక్ట్ రూట్ అవుతుంది అని మనం చూసినాం. కాకపోతే ఇక్కడ ఏమడిగిండు, ఏ కనిష్ట సంఖ్యను కలిపిన అది దీనికి. సో మనం ఏ సంఖ్యను తీసివేసినా అన్నప్పుడు ఎట్లా చేసినామో ఏ సంఖ్యను కలిపినా అన్నప్పుడు కూడా గట్టిగా చేయాలి. ఇప్పుడు చూద్దాం. 5780 సేమ్. ఓకే, ఇవి రెండు ఓకే. ఇక్కడ 7 ఏళ్ళ 49, 864 అయితే పెద్దగా అవుతుంది. 7 ఏళ్ళ 49 ఓకే, 8 అవుతుంది, 8 మిగులుతుంది. 8 0 7 ప్లస్ చేయాలి కాబట్టి 7 7 14 ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 6లో పోతుందో చూసుకున్నాం. 6 6 36, 6 4 24 3 27, 6 ఎక్కం 6 2 8 ఓకే. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా దగ్గర ఉన్నది కదా 876 అనేది. ఇగో 876 వేసినాం మనం. ఇక్కడ 4 వచ్చింది. ఈ 4 అనేది మరి కల్పన తీసేయన్న అంటే ఇందాక మనం సేమ్ క్వశ్చన్ చేసినప్పుడు ఇళ్ళకెళ్ళి తీసేస్తే కనిష్ట సంఖ్యను తీసేస్తే అది పర్ఫెక్ట్ రూట్ అయింది. ఇప్పుడు అట్లా అడగలేదు, కలిపినా అన్నాడు. ఏ సంఖ్యను కలిపితే అన్నాడు అంటే దాని తర్వాత సంఖ్య తీసుకోవాలి. అంటే దీనికంటే 880 కంటే పెద్ద సంఖ్యను తీసుకోవాలి అన్నట్టు మన వరకు. 880 కంటే పెద్ద సంఖ్యను తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే 880 కంటే పెద్ద సంఖ్య రావాలి అంటే ఇక్కడ 6 తోటి ఇక్కడ దగ్గరికి వచ్చింది కదా, తర్వాత 7 తీసుకోవాలి. అంటే 147 × 7, 7 ఏళ్ళ 49, 7 4 28, 4 32, 7 7 3 10 ఓకే. దీన్ని ఇప్పుడు 1029 వచ్చింది కదా, 1029 ఒకవేళ ఇక్కడ ఉండే అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ నెంబర్ అయినా కాదా అవుతుంది. సో 1029 ఇక్కడ ఉండే అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. ఇది మనం 1029 ఇక్కడ రావన్నంటే దీనికి 880కి కొంచెం కలుపుతూనే కదా ఇది వచ్చేది. అంటే ఇక్కడ 880కి సమ్ ఎక్స్ కలుపుతూనే మనకు 1029 రావాలి. అంటే ఆ ఎక్స్ ఏంటిది 1029లోకి వెళ్ళి 880 అనేది పోవాలి. అంటే 880 అనేది పోవాలి. 9 బయటకు 8 పోతే 4 1 అంటే 149 అనేది కలపాలి. దీనికి 149 అనేది కలపాలి. దీనికి కలిపినప్పుడు ఆటోమేటిక్గా దీనికి కలిపినట్టే కదా, అంటే 149 అనేది కలిపితే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది కదా. ఇక్కడ 5780కు ఏ సంఖ్యను కలిపితే ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది పర్ఫెక్ట్ రూట్ అవుతుంది అని అడిగినప్పుడు మనం ఇవరిదాకా చేసినట్టే 5780 వేసుకొని ఒక డబ్బాలో బాగా బదులుగా 7 ఏళ్ళ 49 వేసుకొని 8 మిగిలింది మనకు. 7కి 7 కలుపుకొని 14 అన్నాం. ఇక్కడ మళ్ళీ ఈ 80 కిందికి డౌన్ చేసుకున్నాం, 880 వచ్చింది. మనం ఇదివరకు చేసినట్టు ఒకసారి 6తో చేసి 876 అయితే ఇక్కడ 4 మిగిలే. మరి 4 కలపలు తీసానని అంటే అది తీసేస్తే వచ్చింది. దానికే కలపాలి అంటే దీనికంటే పెద్దగా ఉంటేనే కదా మనం కలిపేది. సో దీనికంటే పెద్ద తీసుకోవాలి. 6 తర్వాత ఏమున్నది 7 ఉంది. అంటే 147 × 7 చేస్తే 1029 వచ్చింది. 1029కి ఇక్కడ ఉండే అంటే మరి పర్ఫెక్ట్ రూట్ అవ్వు కదా. 1029కి ఇక్కడ ఉండాలంటే 880కి ఎంతో కొంత కలపాలి కదా. 880కి సమ్ ఎక్స్ కలిపితే మనకు 1024 రావాలన్నట్టు. అంటే x = 1029 - 880, అది x = 149. అంటే 149 అనేది కలిపితే మనకి ఇది పర్ఫెక్ట్ రూట్ అవుతుంది అని అర్థం. ఈ విధంగా ఎనాలిసిస్ బేస్డ్ చేసి చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఇది ఒక నంబర్కు ఏ నెంబర్ను తీసేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ రూట్ అవుతుంది, ఏ నెంబర్ను కలిపితే అది పర్ఫెక్ట్ రూట్ అవుతుంది అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏ నంబర్ను ఏ కనిష్ట నంబర్ చేత గుణిస్తే అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది 360కి. ఓకేనా. ఇంతకుముందు మనం భాగార పద్ధతి చేసినాం. గుణిస్తే అన్నప్పుడు మనం కాసాగు పద్ధతి చేయాలి. 360 కాసాగు పద్ధతిలో వేసుకుంటూ పోతే మనకు 2 ఎక్కం 216 0, 2 9 0, 2 45 ఓకే, 5 9 3 3 ఓకేనా. ఇప్పుడు ఇది 2 × 2 × 2 × 5 × 3 × 3. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ అన్నప్పుడు అన్ని 2 2 2 2 ఉండాలి. లేకపోతే 4 4 4 ఉండాలి, 6 6 అని ఉండాలి, 8 8 అని ఉండాలి. అంటే ఈవెన్ నెంబర్లు ఉండాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 ఇంటూ ఇందాక చూసినట్టు 2 ఉన్నదనుకో, ఇప్పుడు 2 క్యూబ్ అయింది. ఇది 2 క్యూబ్ అంటే ఇప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 2 అని రాసుకున్నాం. దీనికి స్క్వేర్ రూట్ పెడితే ఇక్కడ స్క్వేర్ రూట్కు క్యాన్సిల్ అయింది. ఈ రూట్ అనేది దీనికి ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తలేం కాబట్టి అంటే 2 ఇంటూ రూట్ 2 అవుతుంది. అది ఇట్లా అవుతుంది, మనకు పర్ఫెక్ట్గా అవుతలేదు ఇది. అంటే ఇప్పుడు ఒక 2 ఇక్కడ పెట్టినాం అనుకో, ఇప్పుడు ఇది 2⁴ అయింది. ఈ సెకండ్ రూట్ ఆఫ్ మనం ఏం చేసినాం, 2⁴ ఇంటూ 1/2 అన్నాం. 2 2 × 4 అన్నాం. ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అయింది. ఈజ్ ఈక్వల్ 4 అన్నాం. దీని ఆన్సర్ 4 అన్నాం. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మనకు ఈవెన్ నెంబర్లలో ఉండాలి. ఇప్పుడు 2 క్యూబ్ ఉన్నది, దానికి స్క్వేర్కి పనిచేస్తుందా? పనిచేయదు. క్యూబ్కు పనిచేస్తుంది. ఇక్కడ 3 స్క్వేర్ ఉన్నది, ఈ స్క్వేర్కి పనిచేస్తుంది. ఓకే, అయితే 3 ఇంటూ 3 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది ఒక 3 వస్తుంది. దానిలోకి ఒకటే సంథింగ్ సగమే రాసుకోవాలి. ఇక్కడ 3 రోజులు ఉన్నాయి కాబట్టి దీన్ని సగం రాసుకోలేము. ఇక్కడ ఒక దీన్నే మనం ఇక్కడ సగం రాసుకోగలుగుతాం. ఇక్కడ 5 ఉన్నాయి, దీన్ని సగం రాసుకోలేము. ఇక్కడ ఇప్పుడు గీ రెండు ఇట్లా తీసుకుందాం, దీన్ని ఇక్కడ సగం రాసుకోవచ్చు. కానీ దీని ఒకటి ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయి అక్కడ? ఒక 2 ఒకటి, ఒక 5 ఉన్నది. అంటే ఒక 2 తోటి ఒక 5 తోటి గుణించినాం అనుకో, మళ్ళీ ఈ రెండు ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఒక 2 ఇవ్వచ్చు. మనం ఒక 2 ఇవ్వచ్చు. ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఒక 5 అని రాసుకోవచ్చు. ఓకేనా? రాసుకున్నప్పుడు ఇది దానికి ఇంటూ చేసిన తర్వాత 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇది స్క్వేర్ రూట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఎంతతోటి ఇంటూ చేసినాం? ఇక్కడ ఏమన్నాడు? ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అన్నాడు. మనం దేనితోటి గుణించినాం? దీన్ని ఒక 2 తోటి ఒక 5 తోటి గుణించినాం. అంటే 2 5 10 తోటి గుణించినాం అన్నట్టు. ఆన్సరు 10 తోటి గుణిస్తే ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. మరి అవుతుందో కాదో చూద్దాం. ఇంకో 36 పక్క పొంటి 360 పక్క పొంటి 0 పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇది 36 ఇంటూ 100 అవుతుందా? దీనికి 36కు స్క్వేర్ రూట్ ఎంత? ఇది మొత్తం ఉన్నది అనుకో. సో ఇండివిజువల్గా 36 స్క్వేర్ రూట్ రాసుకుంటాం, 100కి స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు కదా. 36కి ఎంత? 6, 100కి ఎంత? ఇంటూ 10. ఇక్కడ ఇంటూ ఉన్నట్టు మనం ఏం లేకపోతే 6 10 60, ఇది 60 అన్నట్టు. 3600ది 60 అన్నట్టు. ఇప్పుడు మనం డైరెక్ట్ కూడా చెప్పచ్చు. చూసుడుతోటే 36కి 6 కాబట్టి ఈ 2 సున్నాల నుంచి ఒక 0 తీసుకుంటాం. 100కు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఒక 0 తీసుకొని 10 అని రాసుకున్నాం కదా. ఇక్కడ 2 సున్నాలకు ఒక 0 తీసుకుంటాం అన్నట్టు. మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 36కు 6 వేసినాం, ఈ 2 సున్నాల బదులు ఒక 0 తీసుకుంటాం. మనకు ఖచ్చితంగా ఎట్లా అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇట్లా స్క్వేర్ రూట్లు 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. అట్లా ఒక 20 స్క్వేర్ 20 వరకు రావాలి. 400 20 వరకు మన మైండ్లో ఉండాలి. మ్యాక్సిమం మైండ్లో ఉండేందుకు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లేకపోయింది అనుకో, మ్యాక్సిమం ఉంటాయి. 17 ఇంటూ 17 వచ్చినప్పుడు కొద్దిగా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చేసుకోవచ్చు లేకపోయినా. 7 49, 7 7 4 11, 7 1 7 8 2 287. ఇప్పుడు 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 287 అని రాసినాం. 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాస్తాం. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 అని రాస్తాం. అట్లా రాసిన తర్వాత ఒక్కసారి చూసుకుని అంటే దీనికి మధ్య డిఫరెంట్ ఏమున్నది, మనకి ఎక్కడి వరకు స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు 289 మనకి 7 9, ఆ 9 వచ్చినప్పుడు 289 అంటే 17. కొద్దిగా చిన్న లాజిక్ ప్రకారం మనం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అట్నే క్యూబులు కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే కొన్ని జాగాలలోనే క్యూబులు స్క్వేర్ రూట్లు అనేది తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు యూజ్ అవుతాయి అన్నట్టు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఏం చేసినాం? ఏ సంఖ్యను తీసేస్తే స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది, ఏ సంఖ్యను కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది, ఏ సంఖ్యతోటి ఇంటూ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. ఇప్పుడు భాగిస్తే ఏ సంఖ్యతోటి భాగిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది, అది కనిష్టంగా ఉండాలి. మళ్ళీ ఇగో ఇది 500ను ఏ సంఖ్యతోటి భాగిస్తే ఖచ్చితమైన, ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే ఖచ్చితమైన వర్గం అవుతుంది అని అడిగిండు. ఇప్పుడు దీనికి కూడా భాగిస్తే గుణిస్తే అన్నప్పుడేమో ఎల్సిఎం మెథడ్ చేయాలి, తీసేస్తే కలిపితే అన్నప్పుడేమో భాగాహార పద్ధతి చేయాలి. ఇప్పుడు దీనికి కూడా అట్నే చేద్దాం మనం. ఎల్సిఎం మెథడ్ 2 250లా, 2 125లా, 5 25లా, 5 5లా. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఉన్నది. ఓకే, స్క్వేర్ రూట్ అన్నప్పుడు మనము ఈ రెండింటికి ఒక 2 రాయొచ్చు. ఓకే,
ఈ రెండింటికి ఒక 2 రాయొచ్చు. ఓకే, ఇక ఈ 5 ఎక్కువ ఉన్నది, ఈ 5ని తీసేయాలంటే మనం ఇంటూ చేయాలన్నా మరి డివైడ్ చేయాలన్నా. ఇంటూ చేస్తేనేమో ఇక్కడ ఇంటూ అని అడగలేదు, ఏ సంఖ్య చేత గుణిస్తే అని అడగలేదు, భాగిస్తే అని అడిగిండు. మరి ఈ 5 పోవాలంటే మళ్ళీ ఇంకొక 5 తోటి భాగిస్తే పోతుందా లేదా, ఇంకొక 5 తోటి భాగిస్తే పోతుంది. భాగిస్తే అంటే డివైడ్ చేస్తే 5 తోటి భాగిస్తే పోతుంది అన్నట్టు. 5 తోటి భాగిస్తుంటే ఈ 5 క్యాన్సల్ అయ్యి గివ్వే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ సంఖ్యను 5 తోటి భాగిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. 5తో కాదు చూద్దాం. 500 ఈ ఆ కనిష్ట సంఖ్య, 5 అనేది కనిష్ట సంఖ్య అన్నట్టు. 500/5, 5 ఎక్కం 500 అంటే 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూటే కదా. 100కు రూట్ స్క్వేర్ రూట్ ఎంత 10 వస్తుంది. కాబట్టిగా మనం 5 తోటి భాగిస్తే, ఈ సంఖ్యను 5 తోటి భాగిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేయాలి, ఏ సంఖ్యను తీసేస్తే ఏ సంఖ్యను యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది, ఏ సంఖ్యను ఇంటూ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది, ఏ సంఖ్యతోటి భాగిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఏ సంఖ్యను తీసివేస్తే కలిపితే అన్నప్పుడేమో మనం భాగాల పద్ధతి చేసినాం. ఇట్లా ఏ సంఖ్యతోటి ఇంటూ చేస్తే భాగిస్తే అన్నప్పుడేమో మనం ఇది ఎల్సిఎం పద్ధతి చేసినాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు స్క్వేర్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్యూబ్ రూట్స్ చూద్దాం. క్యూబ్ రూట్స్లో ఫస్ట్ మనం ఇది ఒక లెక్క తీసుకున్నాం చూడండి. ఇవాళ దాకా చెప్పినట్టే, ఇవాళ దాకా స్క్వేర్కి ఎట్లా అయితే చేసినామో అదే అసొంటి మోడలే. ఇక 3600ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన అది ఖచ్చితంగా ఘనము అగును అన్నాడు. ఘనము, ఖచ్చితమైన ఘనము కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది ఖచ్చితమైన ఘనము అవుతుందా? ఘనము అంటే 3 ఉండాలన్నట్టు. దీన్ని ఒక 3 సేమ్ నెంబర్తోటి ఇంటూ చేస్తే అది రావాలి. 3 సేమ్ నెంబర్లతోటి ఇంటూ చేస్తే అది రావాలంటే 2 × 2 × 2 2 2 4 4 2 8 ఈజీ. 2 4 4 2 8 8 అనేది 2 అనే 3 సంఖ్యలు చేస్తే వస్తుంది. సో ఇది ఖచ్చితమైన ఘనము అవుతుంది అన్నట్టు. సేమ్ ఇది కూడా గట్నే కావాలంటే దీనికి కూడా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం పద్ధతి చేయాలి. ఎల్సిఎం పద్ధతి చేసినప్పుడు ఇది కొద్దిగా లెంత్ 2తో చేస్తే లెంత్ అవుతుందా అట్లా అనుకుంటున్నా. మరి దేనితో చేద్దాం అంటే ఫస్ట్ 10తో చేద్దాం, మళ్ళీ 10 తోటి చేద్దాం, 36 ఉంటుంది. మళ్ళీ 6 తోటి 6 36 వచ్చింది కదా. 6 36 వచ్చిందా? ఓకే. ఇప్పుడు 6 అంటే 6 అంటే అది మనకు ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్తో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. 6 చేసినా ఏం ఫరక్ పడదు. ఇప్పుడు 2తో చేద్దాం. ఓకే, 2 ఎకం 216, 2 9 మళ్ళీ 3 × 3. ఇప్పుడు దీన్ని ఏమొచ్చింది? 10 × 10 × 2 × 2 × 3 × 3. ఓకే, ఇప్పుడు ఈ 10ని ఏమో రాసుకోవచ్చు, 2 5 10, మళ్ళీ 2 5 10. ఓకే, 2 × 2 × 3 × 3. ఓకేనా? అంటే ఇవి 3 ఉండాలి గణాలంటే. ఏ నెంబర్ ఉన్నా 3 ఉంటే ఓకే అవుతుంది కదా. ఓకే చూద్దాం, 2 అన్నీ ఒక దగ్గర రాద్దాం. 1 2 3 4 2 ఉన్నాయి. 1 2 3 4 2 ఉన్నాయి. 5 ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. 1 2 5 ఉన్నాయి. 3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 2 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఈ 3లోకి వెళ్ళి ఒక 3 వస్తుంది ఘనము అంటే. మళ్ళీ ఒక 2 ఎక్స్ట్రా ఉన్నది. మళ్ళీ ఇక 2 ఉన్నాయి 5లో, 3 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 కావాలంటే ఇంకొక 2 తోటి ఇంటూ చేద్దాం. ఈ 3 కావాలంటే ఒక 2 తోటి ఇంటూ చేస్తే 3 అయినాయి. 5 2 ఉన్నాయి. ఒక 5 కావాలంటే ఇంటూ ఒక 5 చేయాలి. 3 2 ఉన్నాయి. ఇంకొక 3 కావాలంటే ఒక 3 తోటి ఇంటూ చేయాలి. మనం దేంతో ఇంటూ చేసినాం? ఒక 2 2 5 3 ఇవన్నీ ఇంటూ చేసినాయి. మళ్ళీ ఇవన్నీ ఇంటూ చేసుకుంటే ఎంత నెంబర్ ఇంటూ చేసినామో వస్తుంది కదా. అంటే 2 2 4 4 5 20 20 3 60 అంటే 60 తోటి ఇంటూ చేసినాం అన్నట్టు. ఓకేనా? మనకి ఇక్కడ ఏమడిగిండు? 3600ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన అన్నాడు. అంటే 60 తోటి గుణిస్తే ఇది ఖచ్చితంగా ఘనం అవుతుంది కదా. అన్ని 3 తీసుకున్నప్పుడు ఈ 2 ఒకటే ఉన్నాయి కాబట్టి 2 తోటి ఇంటూ చేసినాం. 5 2 ఉన్నాయి కాబట్టి ఒక 5 తోటి ఇంటూ చేసినాం. 3 2 ఉన్నాయి కాబట్టి ఒక 3 తోటి ఇంటూ చేసినాం. సో మనం పర్ఫెక్ట్గా చేసినాం కాబట్టి 60 తోటి ఇంటూ చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అర్థం. ఓకేనా? అవుతుందో కాదో ఒకసారి చూద్దాం మరి. ఓకే, 3600 × 60. ఇప్పుడు 3600ను మనం స్క్వేర్లో ఏమని రాసుకున్నాం అంటే 6 × 6 × 10 × 10 అని రాసుకున్నాం. ఈ 60ని ఏమని రాసుకోవచ్చు? 6 × 10 అని రాసుకోవచ్చా? 10 1 2 3 ఉన్నాయి. 3 10 అంటే క్యూబ్ కాబట్టి ఒక 10 గుంజాలి, 3టికి ఒక 10 గుంజాలి.
మళ్ళీ ఆరులు ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి ఆరులు, ఒక 3 గుంజాలి, 6 ఒక 6 గుంజాలి అంటే 60. స్క్వేర్ రూట్ అయింది అక్కాలేదా, గట్టి ఉంటుంది. రైట్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064, ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ 0.00064 ఉన్నది. మనకు 64 స్క్వేర్ రూట్ 8 అని తెలుసు, 64 థర్డ్ రూట్ 4 అని తెలుసు. మనం ఇది ఓకే, 64 స్క్వేర్ రూట్ ఎంత, 8. ఇక్కడ 64 థర్డ్ రూట్ ఎంత, 4. అంటే ఇప్పుడు 64 థర్డ్ రూట్ అని బ్లైండ్గా 4 వేసుడు కాదు, 4 × 4 × 4 4 4 64 64 అత్తంది కాబట్టి 64 థర్డ్ రూట్ 4 అన్నట్టు. ఇక్కడ 8 ఎందులో 64 కాబట్టి స్క్వేర్ రూట్ 8 అన్నట్టు. మరి ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కదా, దానికి బదులు మనం ఏం చేయాలి, ఈ పాయింట్లు ఉన్నాయి కదా దానికి బదులు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయో లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయో లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఇగో 6 ఉన్నాయి, ఇవి 6 ఉన్నాయి. ఇక్కడ ఏమడిగిండు మనకు, స్క్వేర్ రూట్ అడిగిండు, దీన్ని బై 2 చేయాలి అంటే 3 వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా కింద ఆన్సర్లా పాయింట్ తర్వాత 3 ఉండాలి, అంటే ఒక 8 ఉంది అంటే ఇంకొక 2 సున్నాలు పెట్టుకోవాలి, అంటే 0.008 అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 ఇక్కడ ఇంకొక 0 అంటే 6 సున్నాలు అయినాయి, మళ్ళీ 6 సున్నాలు అయినాయి. ఓకే, ఇక్కడ థర్డ్ రూట్ అడిగింది కాబట్టి బై 3 చేయాలి, = 2 ఉంటుంది. పాయింట్ తర్వాత 2 ఉండాలి మళ్ళీ ఇక్కడ, అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలంటే ఒక్క 0 పెట్టుకుంటే సరిపోతుంది, అంటే 0.04 అన్నట్టు. ఇక్కడ 0.08 అన్నట్టు. మనం ఇక్కడ ఏం చేసినాం, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుంటే 6 ఉన్నాయి, స్క్వేర్ రూట్ అన్న వాటిగా బై 2 చేసినాం. ఓకే, 3 6 2 2 3 6 కాబట్టి = 3 వచ్చింది. పాయింట్ తర్వాత 3 ఉండాలి డిజిట్స్, అంటే ఇక్కడ ఒక 8 ఉన్నది కదా, 64 స్క్వేర్ రూట్ అంటే మనం ఆల్రెడీ 8 వేసుకున్నాం, 3 ఉండాలి కాబట్టి పాయింట్ తర్వాత 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది ఆన్సర్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇది ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ బై ఏంది, ఇది కథ ఏంది దీన్ని చూద్దాం. ఇక్కడ ఏం లేదు, మీకు బ్లైండ్గా తెలవని ఇగో ఇక్కడ బై ఇక్కడ 3 ఇక్కడ 6 అంకెలు లెక్క పెట్టుకొని ఇక్కడ ఎన్ని ఉన్నది, స్క్వేర్ రూట్ అయితే బై 2 చేయమని, అక్కడ క్యూబ్ రూట్ అయితే బై 3 చేయమని నేను మామూలుగా బ్లైండ్గా చెప్పిన. నేను కూడా ఎగ్జామ్లో గట్టినే చేస్తా. ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్క్వేర్ రూట్ కదా, ఇప్పుడు అంటే దీన్ని ఇంటూ 2 సార్లు చేస్తే 0.08ను ఇంటూ 2 సార్లు చేస్తే గిది రావాలి కదా, గిదే కదా వచ్చేది. ఇక్కడ 0.04 ఆన్సర్, అంటే దీన్ని ఇంటూ 3 సార్లు చేస్తే ఇక గిది రావాలి. మనం ఇంతకుముందు చూసినట్టు ప్రీవియస్ క్లాస్లో ఒక వీడియో ఒక ప్రాబ్లం చూసినాం చూడు. మనం అయ్యో nth రూట్ a = x అనుకుంటే a = x⁴n అయింది. ఓకేనా, అంటే ఇక్కడ 3 ఉంటే 3 సార్లు ఇంటూ చేయాలన్నట్టు, ఆన్సర్ను 3 సార్లు ఇంటూ, అంటే (3) అంటే 3 సార్లు ఇంటూ చేసలే కదా, 0.04 × 0.04 × 0.04 అది గిది రావాలి కదా. అంటే x⁴n అంటే n టైమ్స్ ఇంటూ చేసినప్పుడు మళ్ళీ గిది వచ్చింది కదా, ఇది ఏ అంటే ఇదే కదా, ఏ వచ్చింది కదా, అట్లా అన్నట్టు. ఓకే, దీన్ని 2 సార్లు ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు మళ్ళీ ఇంటూ చేసినప్పుడు 864 అని మనకు తెలుసు. ఓకేనా, మరి ఇక్కడ 0 పాయింట్లే కదా, ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే పాయింట్ తర్వాత 6 ఉండాలి డిజిట్స్. పాయింట్ తర్వాత ఆల్రెడీ 2 ఉన్నాయి, అంటే 4 పెట్టుకోవాలి, 1 2 3 4 సున్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ చూడు, ఒక పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక గిందు కోసానికే చెప్పిన నేను ఇది. ఇక్కడ 0.04 × 0.04 × 0.04 అంటే ఇక మనం 0 పాయింట్లను తీసేసి 0 పాయింట్లు మర్చిపోతే 4 4 6 6 4 64 వచ్చిందా. మరి పాయింట్ల సంగతి ఏంది అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 6 పాయింట్ల. పాయింట్ తర్వాత 6 ఉన్నాయి డిజిట్స్, అంటే పాయింట్ తర్వాత ఇక్కడ కూడా 6 ఉండాలి, అంటే 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు పెట్టుకోవాలి. మళ్ళీ గిటు పెట్టుకోవద్దు, గిటు పెట్టుకుంటే రాంగ్ అవుతుంది, లోపలికే పెట్టుకోవాలి. ఇగో ఇది ఆన్సర్ అన్నది. ఇక్కడ చూడు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, 64. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి. దీని బ్యాక్ డౌట్ ఇది అన్నట్టు 6/2 6/3 ఏసుడు అనేది
ఎగ్జామ్లో నేను కూడా గట్టినే చేస్తా. అది జస్ట్ షార్ట్ కట్ లెవెల్ అన్నట్టు. మనం ప్రతిసారి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసుకొని అట్లా చేసే బదులు 5-6 చేద్దాం అట్లా అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూడండి. 0.00064 చేసినాం, దానికి స్క్వేర్ రూట్ చేసినాం, క్యూబ్ రూట్ ఆఫ్ చేసినాం. ఇప్పుడు మరి 64 పక్క పండి సున్నాలు ఉన్నాయి. 64కి ఇటువైపు సున్నాలు ఉన్నాయి పాయింట్కు. ఇప్పుడు 64 పక్క పండి ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా చేయాలి? సింపుల్, ఏం లేదు దీనికి కూడా. మనం ఏమనుకున్నాం, ఈ సున్నాలు ఇడిచిపెడితే ఆ సున్నాలు ఇడిచిపెడితే 64కి అయితే మనకు తెలుసు కదా స్క్వేర్ రూట్ 8. ఓకేనా? ఆ సున్నాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6లో సగం ఎన్ని? 3 సున్నాలు పెట్టుకోవాలి. 8000. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని 8000ను 2 సార్లు ఇంటూ చేస్తే ఇక్కడ 64 పక్క పండి ఈ సున్నాలు రావాలి, 8 సున్నాలు రావాలి. అంటే 2 సార్లు ఇంటూ చేసినట్టే కదా. దీన్ని 2 సార్లు ఇంటూ చేస్తేనే కదా మళ్ళీ ఇది వచ్చేది మన రూల్ ప్రకారం. 8 64 పక్క పండి ఎన్ని సున్నాలు ఉంటాయి అన్నట్టు? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 ఉన్నాయి సున్నాలు. 3 4 5 6 ఉన్నాయి సున్నాలు. అంటే ఇది కరెక్ట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు థర్డ్ రూట్ ఆఫ్ చూద్దాం. 64 ఉన్నది. 64కు థర్డ్ రూట్ ఏంది? 4 అని తెలుసు మనకు. ఓకేనా? 4 అని తెలుసు కదా. ఇప్పుడు సున్నాలను లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 బై మనకు 2కు 3టికి 1 సున్నే కావాలి మనకు. 3టికి 1 సున్నా అంటే 6/3 అంటే 2 సున్నాలు తీసుకోవాలి మనం. 400 అన్నట్టు. మళ్ళీ ఈ 400ను 3 సార్లు ఇంటూ చేస్తే మళ్ళీ గిదే రావాలి. ఇంటూ 400 ఇంటూ 400. ఇగో 4 4 16 4 64. సున్నాలని 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇక్కడ 6 సున్నాలని, ఇక్కడ 6 సున్నాలు ఉంటాయి. అంటే 400 కరెక్ట్ ఆన్సర్ అని అన్నాం. మనకు థర్డ్ రూట్ ఆఫ్ 64 పక్కకుంటే ఆ వాల్యూకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి. ఇది క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. ఇది చదివి కూడా మనం వేస్ట్. ఇప్పుడు చూడండి, దీన్ని √10 ప్లస్ √25 ప్లస్ మరి √ అన్నిటికీ మొత్తం మరి ప్రతి ఒక్కటి ఎండింగ్ వరకు 25 ప్లస్ √108 ప్లస్ √154 ప్లస్ √225. ఇగో ఇది ఎంత పెద్దగా ఉన్నదో చూస్తే అది అంత సింపుల్. అది మనం ఇగో గిల్లకెళ్ళి కాకుండా లాస్ట్ నుంచి రావాలి. మనం లాస్ట్ √1 నుంచి రావాలి. ఇగో √225 అంటే ఎంత? 15 అని అర్థం అన్నట్టు. 15 స్క్వేర్ అయితే 225 అని అర్థం. దీనికి అదే కదా అర్థం. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15 అని అర్థం. అట్లా ఇగో 225 √225 ఈజ్ ఈక్వల్ టు 15 అని ఎట్లా చెప్పిందంటే ఈజీగా మనకు మనం నేర్చుకుంటాం కదా. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81, 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. స్క్వేర్ రూట్లు నేర్చుకుంటాం కదా, మనం బై హార్ట్ చెప్తాం కదా. ఆ పద్ధతి ద్వారా నేను చెప్పిన 225 ఇది మరి ఈజీగా గుర్తుంటుంది 15 అని. ఇగో ఈ పార్ట్ మనకు 15. ఓకేనా? మళ్ళా √154 ప్లస్ 15 ఉంటుంది. ఇది మర్చిపోరు. ఇక్కడ ఈ పార్ట్ ఏమున్నది మనకు 15 ఉన్నది. ఓకేనా? ఇలా ప్లస్ ఉన్నది కాబట్టి 154 ప్లస్ 15 9 169. 169 మనకు 13 × 13 169 చేసి చూద్దాం. 13 × 13 13 3 39 13 ఎక్కం 13 3 169. అంటే ఇది 169 వచ్చింది కదా. అంటే దీనికి కూడా √, ఉన్నది కదా. అంటే మొత్తానికి √, అంటే 169కే √, అన్నట్టు. అంటే గిది 169 ఉన్నది. √169 అన్నట్టు. √169 అంటే మనకు 13 అని మనం చేసుకున్నాం. అంటే ఇదంతా వీకెత్తే ఇక్కడ 13 ఉంటుంది అని అర్థం. మళ్ళీ 108 ప్లస్ 13 ఉన్నది. 108 ప్లస్ 13 1 121 వచ్చింది. అంటే ఇది మొత్తం 121 వచ్చింది. అంటే ఈ రూట్లో ఏమున్నది? 121 ఉన్నది. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 121. అంటే ఇది అంతా తీసేస్తే ఇక్కడ 11 ఉన్నది. ఓకేనా? అంటే 25 ప్లస్ 11 ఉన్నది 36 ఉన్నది అన్నట్టు. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 36 ఉన్నది అన్నట్టు. ఓకేనా? ఇగో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అని అర్థం. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే ఎంత? 6. అంటే ఇదంతా తీసేస్తే ఇక్కడ వరకు ఎందుకు గీత? ఇదంతా తీసేస్తే ఇక్కడ 6 అని అర్థం. 10 ప్లస్ 6 ఉన్నది ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. అంటే √16 అర్థం. √16 అంటే ఎంత? 4. దీని ఆన్సర్ 4. రైట్. చిన్నది, ఇది చాలా చిన్నది. దాని ఆన్సర్ 4 అని అర్థం.
సేమ్ ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్ చూడండి, సేమ్ ఇవార్ లెక్కనే, కాకపోతే ఇక్కడ మైనస్లు కొద్దిగా మైనస్లు ఎక్కువ యాడ్ అయినాయి. ఇక వీళ్ళు అన్ని ప్లేస్లే కానీ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి మధ్యలో, మనం ఏం తడబడిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి అటు నుంచి చేయాలి కదా. ఇక ఇక్కడ రూట్ 19 మనకు ఆల్రెడీ మంచిగా ఫేర్గా స్క్వేర్ రూటే ఉంటుంది అక్కడ. వాళ్ళు స్క్వేర్ రూట్ ఇవ్వండి, ఇక మీకు ఈ ప్రాబ్లమే మనకు చేరాలన్నట్టు, ఎంటర్ ప్రాబ్లమే కొలాప్స్ అన్నట్టు, కంపల్సరీ స్క్వేర్ రూట్ ఇస్తాడు ఆయన. ఈ రూట్ 9 తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. 19 - 3 అంటే 16 అవుతుంది. ఇక దీన్ని మొత్తం తీసేస్తే 16 అయింది. ఇక్కడ స్క్వేర్ రూట్ 16 అంటే 4. 21 - 4 అంటే 21 - 4 అంటే ఎంత? ఇక 21 + 4 మైనస్ అది వరదాకా 4. 21 + 4 అంటే ఎంత? 25. ఓకే, అండ్ √25 అంటే 5. ఇది మొత్తం తీసేస్తే 5. 14 - 5 అంటే 9. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. దాని ఆన్సర్ 3. ఓకే, ఇక్కడ చూడండి 169 స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. ఓకే, 51 + 13 64 వచ్చింది. ఇక ఇది 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8. ఓకే, ఇక 248 + 8 ఆడ ప్లస్ ఉన్నది కాబట్టి 8 8 16 256 అంటే ఇక్కడ 256 ఉన్నది. అండ్ √256 అంటే 16. ఇక్కడ 20 + 16 ఉన్నది అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. దీని ఆన్సర్ 6. వెరీ సింపుల్. మనం ఏం ఎజిటేషన్ గురి కావాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ను కరెక్ట్ అర్థం చేసుకొని కరెక్ట్గా మనం ఫోకస్ చేసినట్టయితే ఆన్సర్ అందులోనే ఉంటుంది. మనం సాల్వ్ చేయలేని ప్రశ్నలు, మనకు ఆన్సర్ రాని ప్రశ్నలు అయితే ప్రశ్నపత్రంలో అసలుకే ఉండవు. ఓకే, మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందే అది. మనకు లేని ప్రశ్నలు, మనకు తెలియని ప్రశ్నలు మన ప్రశ్నపత్రంలో అసలుకే ఉండవు. మనం ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే ఆన్సరు అదే తెలుస్తుంది. కాకపోతే మనం అది చదివి ఉండము. అన్నిటి మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే బరాబరి అక్యురేట్గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇవరిదాకా ఇట్లా రూట్లు బాగా రూట్లు ఉండి మనం బట్టి నెంబర్స్లలో చేసినాం. మరి పాయింట్లలో చేయకపోతే పాయింట్లు ఫీల్ కావా? సో పాయింట్లలో చేద్దాం ఇప్పుడు. ఓకేనా, పాయింట్లలో చేసినట్టయితే మనం ఫస్ట్ గిజ్ చేయాలి కదా, లోపటి నుంచి అట్లా రావాలంటే గిజ్ చేయాలి కదా. మనకు ఆల్రెడీ 64 తెలుసు, 864 అంటే 8 ఉంటుంది ఇక్కడ కంపల్సరీ. ఓకే, ఇక్కడ 8 అంటే మరి పాయింట్లు ఉన్నాయి కదా. పాయింట్ తర్వాత నేను ఏం చెప్పిన, పాయింట్ తర్వాత ఎన్ని ఉంటాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 అంటే ఇది స్క్వేర్ రూట్ కాబట్టి 2 అవుతుంది. 4/2 అలా సగం తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉంటాయి అన్నట్టు. ఆల్రెడీ 1 ఉన్నది, సో ఇంకొకటి దానికే పాయింట్ ఉంటుంది. అంటే ఇదంతా తీసేస్తే 0.08 ఉంటుంది అన్నట్టు. 0.08 + 0.01 0.09 అన్నట్టు. ఇదంతా తీసేస్తే 0.09. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.09 ఆల్రెడీ మనకు 9కి తెలుసు, 3 ఉన్నాయి. ఇది స్క్వేర్ రూట్ కాబట్టి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. అలా సగం పట్టుకొని రావాలి అంటే ఒకటే ఉండాలి. అంటే ఆల్రెడీ ఒకటే ఉన్నది కాబట్టి దీనికే పాయింట్ 0.3. దీని ఆన్సర్ 0.3. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. అండర్ రూట్ ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ 125 + థర్డ్ రూట్ ఆఫ్ 512 + థర్డ్ రూట్ ఆఫ్ 27. ఓకేనా, మనం అటు నుంచి రావాలి కాబట్టి ఇలా థర్డ్ రూట్ ఆఫ్ 27 అని ఉన్నది. అంటే మూడింటికి ఒక్క నెంబర్ రావాలి. అంటే 27 3 నెంబర్లతోటి ఇంటూ అయ్యే అవకాశం ఉండాలి. అంటే 27 3 నెంబర్లతోటి ఇంటూ అయ్యే అవకాశం దేనితో ఉంది అన్నట్టు? 3 తోటి ఉంటుంది. 3 × 9 9 × 27. ఇక్కడ 3 3 ఉన్నాయి కాబట్టి థర్డ్ రూట్ కాబట్టి ఒకటే 3 ఉంటుంది అన్నట్టు. అంటే దీని ప్లేస్లో మొత్తం ఒక 3 రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 5 12 ఉన్నాయి. అవి 3 నెంబర్లుగా ఇంటూ కావాలి, సేమ్ నెంబర్లుగా. అంటే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, 8 తోటి ఖచ్చితంగా 8 తోటి డివైడ్ అవుతుంది. మనం 8 క్యూబులు నేర్చుకున్నాం. ఇప్పుడు స్క్వేర్ నేర్చుకున్నట్టు క్యూబులు కూడా నేర్చుకుంటే 5 12 8 క్యూబ్ అంటే 5 12 అని చెప్తాం మనం. ఓకేనా, ఓకే. మరి ఇప్పుడు అట్లా కాకపోతే ఎట్లా? మనకు 8 క్యూబులు రాలేదు. అట్లా కాకపోతే సేమ్ మళ్ళీ కాసా కట్టుకోవాలి. ఓకే, కాసా మరి దీనికి థర్డ్ రూట్ దానికి మళ్ళీ ఇట్లా మన బాగార పద్ధతి పనిచేయదు. మరి దానికి అట్లా చేస్తే అది స్క్వేర్ రూట్ వస్తుంది. ఇది థర్డ్ రూట్ అంటే ఇట్లా చేయాలి. మనం కడదాం, కాసాగు పద్ధతి చేద్దాం. 2 2 4 2 5 10 2 6 12
2 ఎక్కం 2 2 4 2 8 16 2 6 2 4 2 3 2 2 2 16 2 8 2 4 2 2 ఓకే. ఇక్కడ ఇవన్నీ ఇంటూ చేసినావా, ఇలా 3 ఎన్ని ఉన్నాయో ఈ 2 ఎన్ని ఉన్నాయో మనకు అవసరం కాబట్టి 3 2లకు ఒక 2 ఇగ్గాలి, అది థర్డ్ రూట్ ఆఫ్ కదా. ఇగో ఈ 3 2లకు ఒక 2 ఇగ్గిన, ఈ 3 2లకు ఒక 2, ఈ 3 2లకు ఒక 2 ఓకేనా. అన్నీ మనకు 3 మిగిలినాయి, మళ్ళీ 2 2 4 4 2 8 వచ్చిందా రాలేదా అంటే దీనికి బదులు మనకి ఇక్కడ 8 ఉంటుందని అర్థం. ఇగో 125ని కూడా గట్టినే సేమ్ చేయాలి. యాక్చువల్లీ 5 దాన్ని నాకు గుర్తుంది కాబట్టి చెప్తాను. 125ది ఎట్లాగూ 5 తోటే పోతుంది. 5 5 25 125 5 5 5 25. ఇగో 5లు 3 ఉన్నాయి కాబట్టి ఈ 3టికి ఒక్కటే 5 ఉంటుంది, థర్డ్ రూట్ ఆఫ్ కాబట్టి. అంటే దీని ప్లేస్లో మనము 5 రాసుకోవాలి. 5 + 8 + 3 ఓకేనా. వీటన్నిటిని ప్లస్ చేయాలి. ఇగో ప్లస్ చేయంగా కూడా చూడండి, 5 3 8 అని కరెక్ట్ తెలుసు మనకు. 8 8 16. ఇక దీనికి 5 8 13 13 + 3 16 ఇట్లా చేసినాం కాదు. మనం కన్వీనియంట్గా దేన్ని ఏ 2 నంబర్స్ను గురించి ప్లస్ చేయవచ్చు ఈజీగా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 5 3 8 అంటే 8 8 16 తొందరగా అంటే √16 = √16 అంటే 4. దీని ఆన్సర్ 4 ఓకేనా ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ ఇది చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇప్పుడు అంత పెద్దగా ఉన్నాయి. ఇగో 225 √225/729 - √25/144 డివైడెడ్ బై √16/81. ఇదన్నీ అండర్ రూట్ ఆఫ్లే ఉన్నాయి ఓకేనా. మనకు 16 అండర్ రూట్ ఆఫ్ అంటే తెలుసు, 81 తెలుసు, 25 తెలుసు, 14 తెలుసు, 225 అంటే 15 తెలుసు, 729 అంటే మనకు 27 అవుతుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకున్నందుకు ప్రయత్నించాలి. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు √a/b అంటే √a √b అని రాసుకోవచ్చు ఓకేనా. ఇది ఒక ఫార్ములా లెక్క అన్నట్టు. ఫర్ సపోజ్ √a × b అంటే √a × b అని కూడా రాసుకోవచ్చు. ఇవరిదాకా నేను చెప్పిన ఆల్రెడీ బేసిక్లో చెప్పినా, మళ్ళీ ఇందాక కూడా చెప్పిన ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఓకేనా. ఓకే అంటే వీటన్నిటికీ ఇగో ఈ బైకి ఓలుగున్నది, ఇగో ఈ బైకి కూడా ఓలుగున్నది, ఈ బైకి కూడా హోల్ రూట్ ఉన్నది. సో నేను ఒక్కొక్క దానికి తెలుసు కాబట్టి నేను ఒక్కొక్క దానికి రాసుకుంటా. √225 అంటే 15 బై √729 అంటే 27 మైనస్ √25 అంటే 5 √144 అంటే 12 ఓకే డివైడెడ్ బై √16 అంటే 4 √81 అంటే 9 ఓకేనా. ఇప్పుడు దీన్ని కాసాగు చేయాలి. 27 ఇగో ఇప్పుడు కాసాగు చూడండి, పర్ఫెక్ట్ చేద్దాం మనం. 27 12 ఇగో 27 12 ఇది దేనితోటి పోతుంది, 3 తోటి పోతుంది, 2 తోటి పోతుంది కదా. 2 తోటి ఒక్కటే పోతుంది కాబట్టి తీసుకోని అవసరం లేదు. 2 తోటి పోయేది తీసుకోవాలి. 3 3 9 27 3 4 12. మళ్ళీ ఇవి 2 ఏం పోవు, ఆ ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటిని గుణించాలి. కాసాగ్ అంటే గుణించాలి, మరి గాసాబ్ అంటే ఇది ఒక్కటే అవుతుంది ఓకే. 3 9 27 27 4 4 ఏళ్ళ 28 4 2 8 2 10 ఓకే. 4 ఏళ్ళు 28 4 2 8 2 10 108 ఓకే. ఇగో దీని కాసాగు 108 ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, కొందరు చాలా పీపుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాసాగు ఇట్లా కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు 27 తోటి 108ని కట్ చేయాలి. ఇక 108ని 27 తోటి కట్ చేస్తే ఇక్కడ చేసినట్టు ఇక్కడ చేయాలి. 27 × 4 108 గిలినే ఉంటాయి మళ్ళీ, అంటే 4 వచ్చింది మన ఆన్సర్. ఇగో వచ్చిన దాన్ని పైన దానితోటి ఇంటూ చేయాలి, న్యూమినేటర్ తోటి ఇంటూ చేయాలి. 15 × 4 మైనస్ 12 తోటి 108ని కట్ చేయాలి ఓకే. ఇగో 3 4 12 అంటే ఇంటూ 9 చేస్తే 108 వచ్చింది కదా, అంటే ఇంటూ 9 అన్నట్టుగా, అంటే 9 తోటి పోతుంది అన్నట్టు. అక్కడనే ఉంటుంది ఆన్సర్, 9 తోటి ఖచ్చితంగా ఉండాలి, అక్కడనే ఆన్సర్. మరి 3 4 12 ఇక్కడనే కావాలి. మళ్ళీ వీటన్నిటిలో ఏదైనా ఒక 2 నెంబర్లు సంథింగ్ 3 నెంబర్లు కానీ ఎక్కువ నెంబర్లు వచ్చినప్పుడు 5 నెంబర్లు ఇంటూ చేస్తే ఇది రావాలి ఓకే. ఇది కట్ చేస్తే ఏమొచ్చింది, 9 వచ్చింది ఓకేనా. మళ్ళీ ఈ 9ని ఇగో ఈ న్యూమినేటర్ తోటి ఇంటూ చేయాలి, 5 × 9 ఓకేనా. ఇప్పుడు 15 4 60
మైనస్ 5 9 45/108 ఈజ్ ఈక్వల్ టు 60 ఇట్లకి 45 పోతే 15/108. ఓకే, ఇగో మనం అంతా మరి చేస్తాను, మరి ఏం చేస్తామని మర్చిపోయారు. ఈ బ్రాకెట్లు ఉన్నది చేస్తాను, ఆ బ్రాకెట్లు ఉన్నది 15/108 హోల్ డివైడెడ్ బై 4/9. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. దీన్ని ఎట్లా చేయాలంటే నేను అన్నిటిని మలుపుతానా. ఇక్కడ 15/108 డివైడెడ్ బై 4/9 ఉన్నది. డివైడెడ్ బై అంటే ఇగో 1/2 అంటే మనం ఏమైనా రాసుకుంటాం, 1/2 అని రాసుకుంటాం. సేమ్ దాన్ని కూడా గట్టినే రాసుకోవాలి. ఇగో 15/108 హోల్ డివైడెడ్ బై 2 బైలు ఉన్నాయి కాబట్టి నేను ఒక బైని పెద్దగా పెట్టినా, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. 4/9 ఈజ్ ఈక్వల్ దీన్ని ఏమైనా రాసుకుంటాం 15/108. ఇక కిందిది 2 బైలు ఉన్నాయి కదా, 4/9 ఉన్నాయి కదా, అది పైకి పోతే తికమక అవుతుంది, అంటే 9/4 అవుతుంది. 4/9 9/4 అవుతుంది. ఇక్కడ కొట్టేస్తుందేమో చూడండి, 9 ఎక్కం 9 12 12 9 108 అని ఇంతమంది చదువుకున్నాం. ఓకే, ఇక మళ్ళీ 3 4 12 3 3 5 15. ఓకే, ఇక 5/4 4 16 4 × 4 4 16 5/16 అనేది దీని ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, ఇది ఏముండదు, ఓన్లీ క్యాల్కులేషన్ అనేది మనం కరెక్ట్గా అక్యురేట్గా చెప్తానో లేదో చూసుకుంటూ పోవాలి. ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ఈజీ సబ్జెక్టు, ఇది ఆర్థమెటిక్ అంటే ఇంకా ఈజీ సబ్జెక్టు. మనం క్యాల్కులేషన్ కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్ చేసినాం అనుకో ఆన్సర్ తప్పవుతుంది. మనం చూసుకోవాలి, 1 2 సార్లు జాగ్రత్త చేయాలి, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.